సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిరు వ్యాపారుల ఉపాధిని దెబ్బతీస్తోందని వైసీపీ ఆరోపించింది. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట రోడ్డు ప్రక్కన హోటళ్లు, టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్న చిరు వ్యాపారులను అధికారులు బలవంతంగా తొలగించారని విమర్శించింది. ఎలాంటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపకుండా దుకాణాలను తొలగించడం దారుణంగా పేర్కొంది. రోజువారీ వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాల పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ప్రత్యామ్నాయం చూపకుండా చిరు వ్యాపారుల ఉపాధిని దెబ్బతీస్తారా, పేదల జీవనోపాధితో ఆటలాడతారా అంటూ వైసీపీ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసింది. దుకాణాల తొలగింపునకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇక బాధిత చిరు వ్యాపారులకు ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని, వారి జీవనోపాధికి భరోసా కల్పించాలని వైసీపీ డిమాండ్ చేసింది.